రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా ఫార్మ్ టెక్ కంపెనీ వారిది వచ్చేసరికి అభిరామ్ అనే ఈ 341 సెగ్మెంట్ దీంట్లో వచ్చేసరికి ఇంప్రూవ్డ్ వెరైటీని అయితే మీకైతే పరిచయం చేయడం జరుగుతుంది. మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ ఫీల్డ్ వచ్చేసరికి మంగళగిరిలోని పెద్ద కాకాని అనే గ్రామంలో అయితే మనం చూసుకోవచ్చు ఈ వెరైటీని. అన్న గుంటూరు జిల్లా పెద్ద కాకాని మండలం. ఈ వెరైటీ చూసుకున్నట్టయితే మన దగ్గర రైతు ఉన్నాడు, ప్లస్ వచ్చేసరికి ఒక కోత అయితే కోయడం జరిగింది ప్రజెంట్. మనం చూడండి ఒక్కసారి ఈ వెరైటీ యొక్క కాపు మనం చూసుకున్నట్టయితే చాలా చిక్కగా రావడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే చాలా బలమైన, చూడండి ఒకసారి కాపు చాలా బలమైన కాండం మనం చూసుకోవచ్చు. బలమైన కాండం, ఆ కాండానికి అనేక కొమ్మలు రావటం, ఆ వచ్చిన కొమ్మలకు కూడా కాపు చూడండి ఒక్కసారి ఎలా ఉందో. మీకు తోట మొత్తం అయితే చూపిస్తా, ఈ ఒక్క చోట చూపించి అయితే వదిలేను. కొంచెం వైరస్ని తట్టుకుంటుంది, నల్ల తామర పురుగుని తట్టుకుంటుంది. పదండి అన్న. కొంచెం వైరస్ని తట్టుకుంటుంది, నల్ల తామర పురుగుని తట్టుకుంటుంది ఈ ఇంప్రూవ్డ్ వెరైటీ అనేది. అంటే ప్రతి రైతు దగ్గర ఇలా ఉంటుంది అనేది నేనైతే చెప్పను, ఎందుకంటే ఎవరో వ్యవసాయం స్టైలు వాళ్ళదే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు మందులు కొట్టేది ఎలాంటిది అనేది మనకి తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఈ రైతు దగ్గర అయితే బాగున్నదే మనమైతే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్కెట్లోకి అయితే ఇది రాబోతుంది. అభిరామ్ అనే ఈ వెరైటీ మనం చూసుకోవచ్చు. ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్టయితే లావు రకాల్లో వైరస్కి కానీ నల్ల తామర పురుగు కానీ తట్టుకోలేక మొండాలుగా మారిపోయిన దాఖలాలు మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు పూత తర్వాత పైన ఆకు చూడండి, వచ్చిన పూత కూడా తొందరగా కాయ అవుతుంది. చూసుకున్నట్టయితే మీరు మంచి కాయ సైజు, మంచి రంగు. 341లో అంటే ఇది మనం ఒక కంపెనీ పేరు అయితే చెప్పకూడదు కాబట్టి రైతుకి ఏంటంటే ఒక అవగాహన కోసం 341 సెగ్మెంట్ అని మనం అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తోట మొత్తం ఇలానే ఉంది. ఎక్కడన్నా ఒక చెట్టు వైరస్ మొక్క తగిలిద్దా అంటే అది కూడా లేదు. పై ముడత అయితే ఎక్కడన్నా ఒకటి వచ్చింది, నాకు తెలిసి వైరస్ అయితే లేదు ప్రజెంట్. చూసుకోవచ్చు. మళ్ళీ ఈ మొక్కలు ఆర్మూరి, మళ్ళీ దీని అనుకున్నారు ఆర్మూరు అది సెగ్మెంట్ మనం చూసుకోవచ్చు. చూడండి అసలుకి ఈ కాపు ఎలా వచ్చిందో మీకు ఒకసారి. అన్న మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు రాంబాబు, మున్నంగి రాంబాబు. ఏ ఊరు ఇది? పెద్ద కాకాని. తర్వాత మీకు ఈ వెరైటీ వాళ్ళు శాంపిల్ ఇచ్చారా లేకపోతే మీరు కొనుక్కున్నారా? ఎకరానికి తీసుకున్నాను వాళ్ళ దగ్గర, ఫార్మ్ టెక్ కంపెనీ శ్రీనివాసరావు గారి దగ్గర. ఒక ఎకరానికి తీసుకున్నాను. ఆర్మూరు ఒక 2 ఎకరాలకు తీసుకున్నాను. చూడండి ఒక్కసారి కొమ్మ. కానీ ఆర్మూరు సెగ్మెంట్ అదేలే సెగ్మెంట్లు ఎందుకంటే రైతు అవగాహన కోసమే మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ నెంబర్ 1 ఒకసారి ఒక కోత కోసాము. అసలుకి చూడండి, అసలుకి కాపు కింద నుంచి పైదాకా అంటే ఈ నిండుదనమైన కాపు మనం చూసుకున్నట్టయితే చాలా బాగుంది. విత్తనాలు చూసుకున్నట్టయితే 120 గింజల నుంచి 130 గింజలు అయితే లెక్క పెట్టుకోవచ్చు మనం ప్రజెంటు. అంటే 3 తంతల మీద యావరేజ్గా ఒక 100 వేసుకోండి. 3 తంతల మీదగా యావరేజ్గా ఒక 100 వేసుకోండి. ఎందుకంటే మనం మంచి సైజు కాయ చూసుకొని దాంట్లో గింజలు లెక్క పెట్టడం అది కరెక్ట్ కాదు ప్రజెంట్. అసలు ఈ కాపు చూడండి, ఇది చూడండి ఇట్లా, అసలు ఆ కాపు చూడండి అసలుకి మామూలుగా లేదు. ఒక చెట్టే ఇది మనం చూసుకున్నట్టయితే. అంటే మీరు మొదటి కోత ఎన్ని క్వింటాలు అయినాయి అన్న? ఎకరానికి ఒక 6 నుంచి 7 క్వింటాలు దాకా కోసాం. అసలు చూడండి అసలుకి మామూలుగా లేదు. 6 నుంచి 7 క్వింటాలు వరకు. అంటే కోసారా, అమ్మారా, లేకపోతే కోసి కళ్ళంలో ఉన్నాయా? అమ్మేసేసాం, ఏసీలో పెట్టాను. 6 నుంచి 7 అంటే కరెక్ట్గా చెప్పండి. అంటే వేబిడ్జీ పెట్టాం కదా. వేబిడ్జీ పెట్టాను ఇంతవరకు. అబ్బా ఇట్రా అన్న. అసలు చూడండి అసలుకి ఈ నిండుదనమైన కాపు మనం చూసుకున్నట్టయితే అసలుకి ఏ చెట్టు చూసుకున్నా అది కూడా చూడండి, ఏ చెట్టు చూసుకున్నా కానీ ఇంత నిండైన కాపు అనేది మనం చూడవచ్చు. మీకు వెరైటీ పరంగా ఎలా అనిపించింది అన్న? నెంబర్ 1 కొత్త సెగ్మెంట్ వచ్చిందని చూసుకున్నాను. ట్రైలో ఒక ఎకరం వేసాను. నెంబర్ 1గా ఉంది. వచ్చే సంవత్సరం దీన్ని ఒక 3 ఎకరాలు లాగేద్దాం అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం
అదేలే వెరైటీ బాగుందిలే ముందు. వెరైటీ అయితే అసలుకి చాలా బాగుంది. కాయ సైజు కూడా చూడండి ఎంత బాగుందో. కాయ సైజు కూడా, కాయ సైజుకి అయితే ఇది సూపరు. ఒక రకంగా తెగుళ్ళు కూడా బాగా. మీ పేరేం పేరు? బాగుంది. శివరామకృష్ణ. మీది ఊరేనా? మా మావయ్యనండి. మీ మావయ్య. ఇట్రానా అసలు ఈ చెట్టు లేదు ఆ చెట్టుకు ఉంది కాపు అన్న అసలు కాన్సెప్టే లేదు. ఏ చెట్టు చూసినా ఏ కొమ్మ చూసినా కానీ కాపు అయితే చాలా నిండుగా అయితే, అంటే ఆల్రెడీ ఒక కోత కోసాడు కాబట్టి ఇది చూడండి. మీకు తోట మొత్తం చూపించలేకపోతున్నాం ఎందుకంటే అక్కడక్కడ కల్తీ మామూలుగా వేరే మొక్కలు వేసామన్న పడి మొక్కలు అంటే ఈ నాటేటప్పుడే తేడా పడ్డామండి. కొద్ది ముందుకెళ్తే అన్ని కరెక్ట్గా అన్ని 341 ఉంటాయి. ముందుకెళ్తే అన్ని 341, అన్ని 341. ఈ మన విశ్వ కొద్దిగా కలిసింది. అదేలే ఇది చూడండి అన్న. అసలుకి మధ్యలో అసలుకి కాపు చూడండి. మీ పేరు ఏం పేరు అన్న? 341 మీ ఇతను. ఇది చూడండి, ఇది ఒక చెట్టే. మొదలు కాంచి బాగుందండి. ఇటు తిప్పు. మొదలు కాంచి కూడా చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు. చూడండి ప్రతి చెట్టు కూడా 1 నెంబర్ కాసింది. అంటే ఈ సెగ్మెంట్లో వచ్చేసరికి ఎంత కాపు రావడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే గొప్పతనం ఉన్న వాతావరణంలో వాతావరణం ఇత్తనం కూడా మంచిగా ఉండాలి. మెయిన్ ఇది చూడండి, చింతపండు ఉంటుంది. ప్రతి మొక్క కూడా చింతపండు అడుసులా కాసి చాలా బాగుంది. అదేలేండి. ఎంతగా అమ్మారు కింట? అమ్మ ఏసీలో పెట్టానండి. ఏసీలో పెట్టారా? ఓకే. 7 క్వింటాలు కానీ 6 నుంచి 7 క్వింటాల వరకు. 6 నుంచి 7 క్వింటాలు. తాలుగాయలు ఎన్ని అయినాయి? తాలుగాయ ఒక అంటే మన తుఫాను కదండి. అవును, ఒక 25% వచ్చింది. 25% అంటే కింటా వేసుకోవచ్చా? ఏ మొక్క కూడా అసలు ఎక్సలెంట్గా ఇరగేసింది. మన రంగు పండుకాయ రంగు కూడా చూడండి. రంగు కూడా బాగా ఎరుపు ఎక్కువగా బాగుంది. చూడండి కింద తడికి తడిసినా కానీ తాలుగాయ అనేది తాలుగాయ కూడా పెద్దగా అవట్లా. చూసుకోవచ్చు కాయ బాగుంది. కానీ వెరైటీ అసలు పైన వర్ణం చూడండి ఒకసారి. ఇప్పటికి కూడా పైన వర్ణం చూసుకున్నట్టయితే అంటే ఏ రైతు ఆ మందు కొట్టే విధానం ఎలా ఉంటుంది అనేది మనం ఎవరికి గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక స్టైల్లో ఉంటుంది. ఎందుకంటే వైరస్ రావచ్చు రాకపోవచ్చు, అదంతా మన చేతుల్లో ఉండేది కాదు. అది వాతావరణం అండి. అది వాతావరణం ప్లస్ రైతు కొట్టే మందుల మీద కూడా ఆధారపడిద్దండి. ఎందుకంటే మనం ఉన్న విషయం చెప్పామనుకోండి యథార్థంగా, రైతుకు కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇష్టమైన రైతు వేసుకుంటాడు. మనం బెస్ట్ వెరైటీ అని చూపించాము. అది ఆర్మూరు విశ్వానా? ఫామ్ టెక్ వాళ్ళది విశ్వ. సూపర్ గా ఇది నెంబర్ 1 కాసింది. చెత్తగా కాసింది. బాగుంది. అది మొత్తం విశ్వ. మర్చిపోయినా ఇది కూడా చూపి. ఇటు దాంట్లోకి వెళ్దాం. ఆధారితానికి వెళ్దాం. సపరేట్ ఇప్పుడు కాదు, ఇట్లా కొద్దిగా ఇప్పుడు అటు వెళ్దాం. ఎందుకంటే ఈ సెగ్మెంట్లు చెప్తే ఈ కంపెనీ వాళ్ళతో గోళ్ళు. కాకపోతే ఏంటంటే రైతుకేమో ఏ సెగ్మెంట్ కింద ఇక్కడ నుంచి ఏం కలవాలా మొత్తం 341 ఇక్కడ నుంచి. అంటే పడి మొక్కలు ఇంకోటి ఏం వేయలా. అయ్యే మాయే కూలీలు వేసేటప్పుడే తేడా పడ్డారండి. అబ్బో అన్న అభిరామ్ ఆ పాప చెప్తా.